హలో అండి, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ టాక్స్. ఇప్పుడైతే మనం హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న లులు మాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇదేం కొలుచుకుంటారా? ఓహో, పెగ్గ తాగేదా? ఈ మాల్లో వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మనకి తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయండి. మనం తీసుకునే వాటి బట్టి వాటి కాస్ట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మేము ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యామండి లులు మాల్కి. ఇదిగో వచ్చేసాం లులు మాల్. ఇప్పుడైతే ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళడం ముందు కార్ పార్కింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ కార్ పార్కింగ్ కూడా ఎక్కడా అని వెతుక్కోవాల్సి వచ్చింది ఫస్ట్ టైము. ఇంతకుముందే ఇక్కడ మంజీరా మాల్ అనేది ఉండేదటండి. ఆ తర్వాత దీన్నే లులు మాల్ కింద లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్ 27th అయితే దీన్ని ఓపెనింగ్ చేశారు. ఈ మాల్లో కార్ పార్కింగ్, బైక్ పార్కింగే చాలా పెద్దగా ఉంది. మనం ఎక్కడైతే పెట్టామో సరిగ్గా గుర్తుంచుకోకపోతే కనుక కార్ ఎక్కడ పెట్టింది, బైక్ ఎక్కడ పెట్టింది అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే పెట్టామో అక్కడ ఒక్కసారి ఫోటో అనేది తీసుకున్నాం అనుకోండి, మనకు జస్ట్ ఒక ఐడియా అనేది ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలనేసి. అది మనం ఏ బ్లాక్లో పెట్టామో ఆ బ్లాక్ కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడైతే పార్కింగ్ చేసేసి ఇప్పుడు ఇలా ఎక్సలేటర్ అంట పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళగానే ఇక్కడ ముందుగా నాన్ వెజ్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదన్నమాట సీ ఫుడ్ అనమాట. ఇక్కడ లేని చేప అంటూ లేదనుకో, చిన్నది పెద్దది మొత్తం ఆల్ వెరైటీస్. ఆక్టోపస్ దగ్గర నుంచి షార్క్ వరకు మొత్తం అన్నీ ఉన్నాయండి. పెద్ద పరిగలతో సుద్దా ఉన్నాయని. కానీ మనం ఇక్కడ ఇది చూడండి ఎంత పొడుగుందో ఈ ఫిష్ అయితే. కానీ మొత్తం అన్నీ కూడా ఐస్లోనే ఉంటాయండి. ఇదిగోండి రేయి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పక్కన ఈ చేపలు చూడండి పెద్ద పెద్ద మింగళాలతో సగం చేసి ఐస్లో పెట్టినట్టు ఉన్నాయి. కానీ ఈ చేపలో ఏ వెరైటీకి ఆ వెరైటీకి ఒక్కొక్క క్యాబిన్లోనే ఒక్కొక్క బోర్డు పెట్టేశారు. అలాగే దాని రేటు కూడా అక్కడే మెన్షన్ చేశారనమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకుని కొనుక్కోవచ్చు. ఏది సాల్మాన్, ఇదిగోండి ఇది అయితే కనుక సాల్మాన్ ఫిష్ కిలో 2999 అంటే 3000 అన్నమాట. చాలా తక్కువ రేటు కదండి. ఇవ్వండి వచ్చేసి పీతలానే పెట్టేశారు. అదే మేము ఊళ్ళో అయితే కనుక పీత చనిపోతే కనుక వండుకోకూడదని చెప్పి ఫ్రెష్ పీతలు తెచ్చుకుంటాం, కదిలే పీతలు. నేను పెప్పరికలే అంటే మొత్తం డ్రై ఫిష్ ఐటమ్ ఇక్కడ చీరమని ఎండి చేప. అసలు వీటిలో లేని రకం అంటూ లేదండి. ఇది ఉప్పు చేప అనుకుంటా. మొత్తం ఇవన్నీ కూడా డ్రై ఐటమ్స్ ఏనండి నాన్ వెజ్లో. ఏది కావాలంటే అది మనకి లేదంటూ లేదండి. ఇంతకుముందు మా చిన్నప్పుడు దుబాయ్లో ఉండేవాటండి. మా నాన్న వాళ్ళు దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవారు అక్కడ మొత్తం అంతా ఐస్లోనే చేపలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయని. సేమ్ అలానే ఉంది ఇది. ఇవి వచ్చేసి ఫిష్ ఎక్వేరియం లాంటివి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదండి, అవి రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఒకసారి ఆ పార్ట్స్ గమనించండి. ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ అయితే పెట్టారు. ఎందుకంటే మేము జనవరి 25th వెళ్ళాము. జనవరి 26 కాబట్టి ఇలా డెకరేట్ చేసినట్టు ఉన్నారు. చాలా బాగుంది కదండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఈ క్యాబిన్ చూడండి. ఇది వచ్చేసి మొత్తం మ్యారినేట్ చేసిన ఐటమ్స్ అనమాట. ఇలా పట్టుకెళ్ళి అలా నూనెలో ఫ్రై చేసుకుని తినేసేయచ్చు. మనకి రకరకాల ఫ్లేవర్లో ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో మ్యారినేట్ చేసి పెట్టేశారు. ఇదిగోండి ఇది ఇప్పుడు మటన్ ఐటెము. ఇందాకైతే ఫిష్ ఐటెం చూసాం కదా. ఇప్పుడు ఇది మటన్లో మొత్తం అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఆర్గాన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. లివరు, కాళ్ళు, తలకాయ, బోటి, ఇదిగోండి మేక హెడ్ అనమాట. ఇది ఇలా మొత్తం ఆల్ వెరైటీ పార్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టమైతే అది కొనుక్కుని తెచ్చుకుని పట్టుకుని వెళ్ళి వండేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి మేక నాలిక మొత్తం మ్యాక్సీ లులు మాల్లో ఏమున్నాయో ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించేస్తాను. కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి, పర్లేదు తీసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ మనకి రొటీన్గా మన ఊర్లలోనూ అలాగే డిమార్ట్ రిలయన్స్లో కన్నా ఇంకా కొంచెం వెరైటీ అయితే ఉంది ఇక్కడ. అలాగే కాస్ట్లు కూడా మనకి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మనం తీసుకునే ఐటెంని బట్టి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మటన్లోనూ మొత్తం ఆల్ వెరైటీస్ అన్నింటిలోనూ కూడా మ్యాగ్నేట్ చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయండి. కోళ్ళు చేప అయింది, మేక అయింది, ఇప్పుడు కోళ్ళలో 4 రకాల మొత్తం 2 రకాల ఉన్నాయన్నమాట. కోళ్ళలో కూడా మనకి పేర్లు అంటే తెలియదు కదా. కోడి పందాలు ఇప్పుడైతే అన్ని రకాల కోళ్ళు ఉంటాయి కదా, సేమ్ ఆ కోళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి.
బొండంలా ఫ్రై చేసుకోవడానికి, అలాగే టిక్కా ఫ్రైలు చేసుకోవడానికి ఇక్కడ గ్రిల్స్ కూడా చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇవి కూడా చూడండి, ఇవి ఫ్రై చేసుకునే గ్రిల్స్ అనమాట. మనం ఇలా నిప్పుల మీద పెట్టుకుని ఫ్రై చేసేసుకుంటే చక్కగా వేగిపోతాయి. మనం ఇక్కడ ఈ షాప్లోనే మ్యాగ్నేట్ చేసిన ఆ పీసెస్ని పట్టుకెళ్ళి ఈ గ్రిల్లో పెట్టేసి అలా మంట మీద పెట్టేసామంటే కనుక మనకి ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా మంచి టేస్టీ నాన్ వెజ్ ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి, దీనిలో అయితే కనుక బొండంలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ దీని కాస్ట్ చూడండి 10,000 ఉంది. అమ్మో అనిపించింది రేటు చూసి. బై చెప్పేసి వేరే క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు వెజిటబుల్ క్యాబిన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే కూరగాయలన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మాకు ఊళ్ళో అయితే ఇన్ని రకాల కూరగాయలు ఉండవండి, కానీ ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయండి. అలాగే ఆకుకూరలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మాకు అక్కడ ఫ్రీగా దొరికే ఆకుకూరలు కూడా ఇక్కడ శుభ్రంగా కవర్లో పెట్టి డబ్బులు కనిపిస్తున్నాయి. మాకైతే ఫ్రీనే. ఇక్కడైతే కొనుక్కోవాలన్నమాట. లేనప్పుడు తప్పదుగా కొనుక్కోవాలనిపిస్తుంది. ఇవైతే ఉసిరికాయలు, దొండకాయలు, పచ్చడకాయలు, చిక్కుడుకాయలు ఇన్ని రకాలండి. గోరు చిక్కుడు, బొబ్బర్లో చిక్కుడు, పొడుగు చిక్కుడు, అన్ని వెరైటీ చిక్కుళ్ళు అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. బీన్స్ కాయలతో శుద్ధ ఉన్నాయి. ఇవైతే స్ట్రాబెర్రీస్ అండి. అక్కడ కొనుక్కోవడం, ఇక్కడ తీసుకోవడం. మనం పులస ముక్క అవకాడో కొనుక్కుంటావు చిక్కి. అవకాడో ఏ కావాలి మరి, కొన్నారు కదా మొన్న. ఇది బాగుంటుంది, ఇవి బాగుంటాయి. ఎలాగా 42 రూపాయలంట. సౌత్ ఆఫ్రికా అబ్బాయి ఇలా కళ్ళకి 40 రూపాయలు ఎలా కనిపించింది. 429 రూపాయలా. ఈ ఎత్తు కూడా చూడండి, నన్ను కొనుక్కోండి అన్నట్టు చూస్తున్నాయి. నేను మారిపోతున్నాయి అన్నట్టు. ఇదిగోండి ఇవే తులసి మొక్కలు. ఇదిగోండి ఇదైతే నిమ్మగడ్డ అనమాట. ఈ గడ్డికి దోమలు ఉండవు. ఆరెంజెస్లో ఆల్ వెరైటీస్, యాపిల్స్లో ఆల్ వెరైటీస్, అలాగే కూరగాయలు కూడా కొన్ని రకాలు అయితే కనుక ఇక్కడ బాక్సుల్లో అయితే పెట్టారండి. క్లీన్ చేసి ఇలానే తీసుకెళ్ళిపోయి కుక్ చేసుకోవచ్చు. నేను మాటల్లో చెప్పే కన్నా మీరు చూస్తేనే ఏం వెరైటీస్ ఉన్నాయా అన్నది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మధ్య మధ్యలో నేను ఎక్కడైనా టాపిక్ ఉంటే కనుక అక్కడ నేను మాట్లాడతాను. చెల్లుల్లిపాయలు మజ్జిగలో వేసుకుంటారు, సాంబార్లో వేసుకోవచ్చు, చద్దన్నంలో వేసుకుంటారా. ఇదిగో పుల్లి క్యాబేజీలు. కట్ చేసుకోవడం కష్టం అయితే కనుక బ్రోకలీ, మైక్రోగ్రెయిన్స్, all variety jam recipes. ఎంత 800 ఇచ్చేసి ఇది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుందేమో. చేసినాయి $50. అక్కడ మీద ఇక్కడ బెటర్ అయినగా రేటు. మనం తీసుకున్న సరుకులకి ట్రాలీ.
ఇక్కడ హోల్ ఉండక ఇందులో సాంబ్రాణి ఎలా పెడతాంట్రా? చిన్న బొక్క ఉందండి ఇక్కడ మరి. అంటే కింద నుంచి పొగలు పైన ఓకే, మధ్యలో నిప్పులు వేయాలి. నిప్పులు వేసామనుకో సాంబ్రాణి అయితే కింద నుంచి పడిపోదు కదా. ఏదో చెప్తారు. ఏంటి తెలుసా? ఇదిగో 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 ఇక్కడ ఉంది చూడు. చిర్రాట పుట్టు మేకర అంటే అది ఎలా మేక్ చేస్తారు? పైన ఇదిగో క్యాప్ కూడా ఉంది. ఏం చేస్తారు అసలు, ఎలా చేస్తారు? ఏదో ఉంది. బెళ్ళ జంతికల బిళ్ళలాగా ఉంది అది. ఏమో కొబ్బరి కూడా నొరగ పెడతారు. ఫాస్టర్ కుకింగ్ అంటారా, మరి దానికి వేడి ఎలా వస్తుందో తెలియదు. దీనికి ఇదిగో మరచెంస్ట్ అడుగునుందా హోల్ దీనికి? లేదది ఇది 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 దీనికి లేదు. దీంట్లో వాటర్ వేసి దీంట్లో వాటర్ వేసి పెడతారా? ఓహో స్టవ్ మీద చిన్నదైతే పుట్టు కూడా కుడుము వండుకునేది. ఇదిగో దీంతో ఏం కొలుచుకుంటారా? విడ్డు ఇందులో వేసుకుని ఆ, కొలుచుకుంటారు మందు. ఓహో పెగ్గ తాగేదా?